ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి వేళ మీ గదిలో ప్రశాంతమైన వాతావరణంలో మీరు మాటలు వింటున్నప్పుడు మీ గుండెపై చేయి వేసుకొని ఒక క్షణం ఆలోచించండి. ఈరోజు మీ జీవితంలో ఎన్ని నిరాశలు మిమ్మల్ని చుట్టుముట్టాయి, ఎన్ని ఆందోళనలు మీ మనశ్శాంతిని దూరము చేశాయి. నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? అసలు పరలోకములో నా మొర వినబడుతుందా అని మీరు కన్నీరు కారుస్తున్నారా? అయితే వినండి. మీరు ఒంటరిగా మోకరించి కన్నీటితో ప్రభువా అని పిలిచిన ఆ క్షణంలోనే మీ ప్రార్థన ఈ భూమిని దాటి, నక్షత్రాలను దాటి నేరుగా దేవుని పరిశుద్ధ సింహాసనాన్ని తాకింది. అవును, దేవుడు మీ కథను ఇంకా పూర్తి చేయలేదు. ఈ రాత్రి మీ కన్నీటిని తుడిచి మీ హృదయంలో ఒక అద్భుతమైన శాంతిని నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పరలోకపు రాజు మీ పక్షాన ఉన్నప్పుడు మీ జీవితంలో ఏ శోధన మిమ్మల్ని ఓడించలేదు. ప్రియమైన వారులారా, ప్రభునందు నా ఆత్మీయ కుటుంబమా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. దేవుడి రాత్రి మీతోనే మాట్లాడబోతున్నాడు. విరామము లేకుండా పరిగెడుతున్న మీ జీవితాన్ని ఒక్క నిమిషము పక్కన పెట్టి ప్రశాంతముగా కూర్చోండి. దేవుని స్వరాన్ని వినడానికి మీ హృదయాలను సిద్ధము చేసుకోండి. ఈ రాత్రి సందేశంలోనికి వెళ్లే ముందు తలలు వంచి కళ్ళు మూసుకొని ఆ సృష్టికర్త వైపు మన హృదయాలను తిప్పుదాం. జగత్తు పుట్టకముందే మనల్ని ప్రేమించిన మన పరలోకపు తండ్రికి మనల్ని మనము సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ప్రశాంతమైన రాత్రి వేళలో మీ సన్నిధిని వెతుకుతూ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అయ్యా, ఈ సందేశము వింటున్న ప్రతి హృదయాన్ని మీ ఆత్మతో నింపండి. వారిలో ఉన్న భయాలు, వేదనలు, ఒంటరితనము ఇప్పుడే తొలగిపోవునుగాక. ఈ సమయమందు మీ స్వరమును వారు వినేలా వారి హృదయ నేత్రాలను తెరవండి. మా ప్రార్థనలు మీ సింహాసనమును చేరినట్లు సహాయము చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యములో దాగి ఉన్న ఆత్మీయ రహస్యాలు ఎంతో అద్భుతమైనవి. ప్రియులారా, కొన్ని వేల సంవత్సరముల క్రితము యెషయా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూశాడు. ఈ దర్శనంలో దేవుని పరిశుద్ధతను, ఆయన మహిమను చూసి భయకంపితుడయ్యాడు. అయితే కాలము గడిచింది. సుమారు 1000 సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్య క్రూరమైన పాలన జరుగుతున్న కాలంలో వృద్ధుడైన అపోస్తలుడైన యోహానును పత్మాసు అనే ఒక చిన్న ఎండిపోయిన నిర్జన ద్వీపంలో బంధించారు. చుట్టూ భయంకరమైన సముద్ర అలలు, ఒంటరితనము, వృద్ధాప్య భారము. కాని ఆ కటిక చీకటి ద్వీపములో కూడా దేవుడు యోహానును విడిచిపెట్టలేదు. 3వ రాజులు ఆయనను, మానవ రాజులు ఆయనను బంధించగలిగారు. కాని పరలోక దేవుని మహిమను ఆయనకు దూరము చేయలేకపోయారు. ఆ ఒంటరి ద్వీపములోనే దేవుడు యోహానుకు పరలోక ద్వారాలను తెరిచి నూతన నిరీక్షణనిచ్చే ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయానికి వెళదాం. యోహాను ఆ దర్శనములో ఏమి చూశాడో తన మాటల్లో వ్రాస్తున్నాడు. ఇదిగో, పరలోకమందు ఒక సింహాసనముండెను, ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములు ఈ మాట రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక అద్భుతమైన, అత్యంత ప్రాముఖ్యమైన సత్యాన్ని గమనించండి. యోహానుకు పరలోకము తెరవబడినప్పుడు ఆయన మొదట చూసింది బంగారు వీధులు కాదు, ముత్యాల ద్వారాలు కాదు.
దేవదూతల సమూహము కూడా కాదు. ఆయన కన్నులు మొదట చూసింది ఒకే ఒక సింహాసనాన్ని. ఎందుకు? ఎందుకంటే పరలోకానికి కేంద్రము ఆ సింహాసనం. ఆ సింహాసనానికి కేంద్రము సమస్తాన్ని సృష్టించిన మన దేవుడు. బైబిల్ మనకు మొదట చూపించేది పరలోక సౌందర్యాన్ని కాదు, దేవుని సార్వభౌమాధికారాన్ని. భూమి మీద పరిస్థితులు ఎంత గందరగోళముగా ఉన్నా విశ్వాన్ని ఏలే దేవుడింకా తన సింహాసనం మీదనే ఉన్నాడు. యోహాను మరింత ముందుకు వెళ్ళి చెబుతున్నాడు, పగలును రాత్రియు విశ్రాంతి లేకుండా వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెబుతున్నారు అని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో ఆయన రాశాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమో చూడండి. వందల సంవత్సరాల క్రితము, వేల సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త పరలోకములో ఏ స్తుతి ధ్వనిని విన్నాడో అదే ధ్వనిని ఇప్పుడు యోహాను కూడా వింటున్నాడు. కాలాలు మారాయి, భూమిపై రాజులు మారారు, సామ్రాజ్యాలు పుట్టాయి, బూడిదలో కలిసిపోయాయి, భాషలు మరియు సంస్కృతులు అంతరించిపోయాయి. కానీ పరలోకములో ఒకే ఒక విషయము మారలేదు. అది దేవుని పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారడు. ఆయన మహిమ తగ్గదు. ఇప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించిన ఆ పరలోక ప్రార్థనను మళ్ళీ గుర్తు చేసుకోండి. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ప్రియులారా, ఇది కేవలము మనం ప్రతిరోజు అలవాటుగా చెప్పే ఒక వాక్యము కాదు. ఇది పరలోక రహస్యం. మీరు మీ ఇంట్లో మీ చిన్న గదిలో మోకరించి 2 చేతులు జోడించి, ప్రభువా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించినప్పుడు సరిగ్గా అదే క్షణములో పరలోకములో ఉన్న కోట్ల కొలది దేవదూతలు చేస్తున్న పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే ఆరాధనతో మీ హృదయము ఏకమవుతుంది. ఈ ప్రార్థన పరలోక ఆరాధనకు ప్రతిధ్వనిగా మారుతుంది. ప్రియులారా, మరి దేవుని నామాన్ని మనము ఎలా పరిశుద్ధపరచగలము? దేవుని నామము తనంతట తాను నిత్యము పరిశుద్ధమైనదే. కాబట్టి ఈ ప్రార్థన యొక్క నిజమైన అర్థము ఏమిటంటే, ప్రభువా నా అనుదిన జీవితంలో నీ నామము గౌరవింపబడుగాక. నా మాటల ద్వారా, నా రహస్య నిర్ణయాల ద్వారా, నా కుటుంబ జీవితము ద్వారా, నా ఉద్యోగము ద్వారా, సమాజంలో నా ప్రవర్తన ద్వారా ప్రజలు నిన్ను మహిమపరచునట్టు నన్ను నడిపించు అనే వినమ్రమైన ఆత్మీయ సమర్పణ. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో చెప్పినట్టు, మన వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించినప్పుడే వారు మన మంచి క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారు. అదే నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే ప్రార్థనకు జీవమిచ్చే నిజమైన క్రైస్తవ జీవితము. ఇక్కడి నుండి యేసు 2వ అత్యంత శక్తివంతమైన వినతిని మనకు నేర్పిస్తున్నాడు. నీ రాజ్యము వచ్చునుగాక. గమనించండి ప్రియులారా, మొదట దేవుని నామము, ఆ తర్వాతే దేవుని రాజ్యము. ఎందుకు ఈ క్రమము? ఎందుకంటే రాజు నామము గౌరవింపబడిన చోటే ఆ రాజు యొక్క పరిపాలన లేదా రాజ్యము ప్రత్యక్షమవుతుంది. రాజుకు గౌరవము లేని చోట రాజ్యము స్థిరపడదు. యేసు మన ప్రార్థనకు సరైన క్రమాన్ని నేర్పిస్తూ, ముందు రాజును మహిమపరచండి, ఆ తరువాత ఆయన పరిపాలనను మీ జీవితంలోనికి ఆహ్వానించండి అని సెలవిస్తున్నాడు. నీ రాజ్యము వచ్చునుగాక అంటే చాలామంది కేవలము యేసుక్రీస్తు 2వ రాకడ గురించి మాత్రమే అనుకుంటారు. అవును, అది నిజమే. కానీ ప్రియులారా, దానికంటే లోతైన అర్థము మరొకటుంది. ఈ ప్రార్థన యొక్క అంతరార్థం ఏమిటంటే, ప్రభువా ఈ లోక ఆశలు నా సొంత కోరికలు కాదు. నా హృదయమనే సింహాసనము మీద నీవే రాజువుగా కూర్చుని
నన్ను పరిపాలించు. నా కుటుంబంలో నీ చిత్తమే నెరవేరునుగాక. నా వ్యాపారములో, నా ఉద్యోగములో నా నీతి స్థాపించబడునుగాక. దేవుని రాజ్యము మొదట మన హృదయంలో ప్రారంభమవుతుంది. ఆ తరువాతే అది మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి విస్తరిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు బోధిస్తున్న ఆత్మీయ సత్యము ఏమిటంటే, దేవుని సార్వభౌమాధికారము మరి ఆయన పరిశుద్ధత ఎన్నటికీ మారవు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుని నియంత్రణలో లేనట్లు మనకు అనిపించవచ్చు. యోహాను పద్మాసు ద్వీపములో బంధింపబడినప్పుడు రోమా సామ్రాజ్యమే సర్వశక్తివంతమైనదిగా కనిపించింది. కానీ పరలోక దర్శనము యోహానుకు ఒక విషయాన్ని స్పష్టము చేసింది. భూమిపై ఉన్న శ్రమలు తాత్కాలికమైనవి, కానీ సింహాసనాసీనుడైన దేవుని పరిపాలన శాశ్వతమైనది. దేవుని నామాన్ని మన జీవితాల్లో పరిశుద్ధపరచడం అంటే లోక ఆచారాలకు భిన్నంగా దేవుని వాక్యానికి లోబడి జీవించడమే. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సత్యాన్ని మీకు మరింత బాగా వివరించడానికి నా పరిచర్య జీవితంలో నేను చూసిన ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే నిజ జీవిత సాక్ష్యాన్ని ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊరిలో జితేందర్ అనే ఒక సాధారణ మధ్యతరగతి సహోదరుడు ఉండేవాడు. ఆయన చాలా భక్తి గలవాడు, నిరంతరము దేవుణ్ణి ప్రార్థించేవాడు. అయితే ఆయన పనిచేసే కార్యాలయంలో పై అధికారికి క్రైస్తవులన్నా దేవుడన్నా అస్సలు పడేది కాదు. జితేందర్ను ప్రతి విషయంలో వేధించేవాడు, తక్కువ చేసి మాట్లాడేవాడు. రాని తప్పులను ఆయన మీద నెట్టేసి అందరి ముందు అవమానపరిచేవాడు. ఒకరోజు జితేందర్ భరించలేక ఏడుస్తూ దేవుని సన్నిధిలో మోకరించాడు. ప్రభువా, నేనే తప్పు చేయలేదు కదా, నన్నెందుకు ఇంతగా అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు? నేను ఈ ఉద్యోగము మానేస్తాను తండ్రి అని రోదించాడు. అప్పుడు దేవుని వాక్యము ఆయన హృదయాన్ని తాకింది. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించు, నీ ప్రతీకారాన్ని నాకు విడిచిపెట్టు అని దేవుడు జితేందర్తో మాట్లాడాడు. జితేందర్ తన హృదయాన్ని మార్చుకున్నాడు. తన అధికారి తననెంత హింసించినా ఆయన నవ్వుతూ నమ్మకముగా ఎంతో ప్రేమతో తన పనిని చేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని నెలల తర్వాత పై అధికారి ఒక పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలు చిక్కుకున్నాడు. ఎంతగా అంటే ఆయన నమ్ముకున్న స్నేహితులందరూ ఆయనను ఒంటరిగా వదిలేశారు. ఆ సమయంలో ఎవరు ఊహించని విధముగా జితేందర్ తన సొంత డబ్బును తీసుకెళ్లి ఆ అధికారికిచ్చి, అయ్యా, మీరు ఏమాత్రము కంగారు పడకండి, నేనున్నాను, అంతకంటే ఎక్కువగా నా యేసయ్య ఉన్నాడు అని ధైర్యము చెప్పాడు. ఆ అధికారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన జితేందర్ చేతులు పట్టుకొని, నన్ను క్షమించు జితేందర్, నిన్నిన్ని రోజులు ఇంతగా హింసించినా నన్ను ప్రేమిస్తున్నావంటే నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో నాకర్థమైంది. నీ దేవుడే నిజమైన దేవుడు అని ఏడ్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? అక్కడ జితేందర్ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. కేవలము తన క్రియల ద్వారా దేవుని నామాన్ని ఆ అధికారి ముందు పరిశుద్ధపరిచాడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీ జీవితంలో కూడా అలాంటి పరీక్షలు ఎదురవుతున్నాయా? భయపడకండి. దేవుని నామాన్ని మీ జీవితం ద్వారా హెచ్చించండి. ఆయనే మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇలా దేవుని నామాన్ని మహిమపరిచిన వెంటనే యేసు క్రీస్తు ప్రభు ప్రార్థనలో మనకు రెండవ వినతిని నేర్పిస్తున్నాడు. నీ రాజ్యము వచ్చునుగాక. ఇక్కడ క్రమాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మొదట దేవుని నామము, ఆ తర్వాతే దేవుని రాజ్యము. ఎందుకు? ఎందుకంటే ఎక్కడైతే రాజు నామము గౌరవించబడుతుందో, ఎక్కడైతే రాజుకు మహిమ కలుగుతుందో, అక్కడ మాత్రమే ఆ రాజు యొక్క రాజ్యము ప్రత్యక్షమవుతుంది.
రాజు గౌరవించబడకుండా రాజ్యము ఎప్పటికీ స్థిరపడదు. యేసు మన ప్రార్థనకు ఒక సరైన క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ముందు రాజును మహిమపరచు, ఆ తర్వాత ఆయన పరిపాలనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. ప్రియ సహోదరి, సహోదరులారా, చాలామంది క్రైస్తవులు నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయగానే, ప్రభువా త్వరగా లోకాంతము వచ్చేయాలి, నువ్వు మేఘాల మీద రెండవ రాకడలో రావాలి అని మాత్రమే అనుకుంటారు. అవును, అది ఖచ్చితముగా అందులో భాగమే. మనమంతా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశము అంతకంటే చాలా లోతైనది, చాలా విస్తృతమైనది. నీ రాజ్యము వచ్చునుగాక అంటే అర్థము, ప్రభువా నా హృదయములో, నా ఆలోచనల్లో, నా ఆశల్లో నీవే రాజుగా ఉండి నన్ను పరిపాలించు. నా కుటుంబంలో నా ఇష్టాలు కాదు, నీ చిత్తమే నెరవేరాలి. నా సంఘములో, నా సమాజములో నీ నీతి, నీ సమాధానము, నీ సంతోషము స్థాపించబడాలి అని అడగడము. దేవుని రాజ్యం అనేది ఎక్కడో ఆకాశములో ప్రారంభమవ్వదు. అది మొదట మీ హృదయంలోనే ప్రారంభమవుతుంది. మీ హృదయంలో ప్రారంభమైన దేవుని రాజ్యము మీ కుటుంబానికి విస్తరిస్తుంది. ఆ తరువాత మీ సంఘానికి, మీ ద్వారా ఈ సమాజానికి విస్తరిస్తుంది. ఈ రాత్రి వేళ ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? తీరని అప్పుల భారముతో, వ్యాపార నష్టాలతో కుంగిపోతున్నారా? మీ ఉద్యోగముల ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తుందా? మీ ఆరోగ్యము క్షీణించిపోతుంటే నాకిక భవిష్యత్తు లేదా అని ఒంటరితనములో ఏడుస్తున్నారా? మీ హృదయము అనే సింహాసనం మీద ఈ రాత్రి ఎవరు కూర్చొని ఉన్నారు? మీ భయాలా? మీ ఆర్థిక సమస్యలా? లేక మీ గర్వమా? ఒక్కసారి మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. మీ సమస్యల కంటే మీ దేవుడు చాలా పెద్దవాడు. దేవుడు ఆలస్యము చేస్తాడు, కానీ ఎన్నడూ తన బిడ్డలను విస్మరించడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో శాంతి ఎందుకు కరువవుతుంది? ఎందుకంటే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరి పిల్లల మధ్య నా మాట జరగాలి, నా రాజ్యమే నడవాలి అనే అహంకారం ఉంటుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, భార్య భర్తలారా, మీ కుటుంబంలో దేవుని రాజ్య విలువలను రానివ్వండి. ఒకరినొకరు క్షమించుకోండి, ప్రేమించుకోండి. మీ ఇంట్లో దేవుని వాక్యానికి మొదటి స్థానము ఇచ్చినప్పుడు మీ పిల్లల చదువుల్లో, మీ వివాహ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఏ కుటుంబమైతే మోకరించి దేవుని పరిపాలనను ఆహ్వానిస్తుందో ఆ కుటుంబాన్ని ఏ దుష్ట శక్తి ఏమీ చేయలేదు. కాబట్టి అధైర్యపడకండి. విశ్వాసముతో నిలబడిన ప్రతి అడుగు దేవుని మహిమను చూస్తుంది. ఈరోజు మీ కంటి నుండి కారుతున్న ప్రతి కన్నీటి బొట్టును దేవుడు చూస్తున్నాడు. అవి వృధా కావు. రేపటి రోజున అవి మీ జీవితంలో గొప్ప సాక్ష్యాలుగా మారబోతున్నాయి. దేవుని సమయము ఎప్పుడు కూడా సరైన సమయమే. ఆయన మీ పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. గుర్తుంచుకోండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన అనేది కేవలము కొన్ని మాటల కలయిక కాదు. అది పరలోకపు శక్తులను భూమిపైకి తెచ్చే ఒక ఆయుధం. మీ మోకాళ్లపై మీరు గడిపే సమయము మీ జీవితంలో ఉన్న సాతాను కోటలను కూల్చివేస్తుంది. ప్రార్థన ద్వారా అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. ఎర్ర సముద్రం లాంటి సమస్యలైనా సరే దేవుని ప్రార్థన వీరులైన తన బిడ్డల కోసము వాటిని రెండుగా చీల్చడానికి ఆయన సమర్థుడు. మన జీవితానికి స్పష్టమైన పాఠం ఒకటే ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్నాడు. మన హృదయంలో మన సొంత రాజ్యాన్ని నిర్మించుకోవడము ఆపి దేవుని నామానికి మరియు ఆయన రాజ్య పరిపాలనకు మనలను మనము పూర్తిగా సమర్పించుకున్నప్పుడే పరలోకపు ఆశీర్వాదాలు మన జీవితాల్లో వాస్తవ రూపము దాలుస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ మీరు కన్నులు మూసుకొని ప్రశాంతముగా పండుకోవడానికి వెళ్లే ముందు మీ మనస్సులో దేవుని సన్నిధిని
అనుభవించండి. దేవుని నామము పరిశుద్ధమైనది. ఆయన రాజ్యము నిత్యమైనది. మీరు ఒంటరిగా లేరు. మీ పక్షాన ఈ రాత్రి సర్వశక్తిమంతుడైన దేవుడున్నాడు. మీ హృదయంలో ఉన్న ఆందోళనలన్నీ ఆయన పాదాల చింత పెట్టేయండి. ఆయన మీకు నిమ్మలత్వాన్ని, సమాధానాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నువ్వే స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆ పరమ తండ్రి వైపెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపివైన మా యేసురాజా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి వేళ ఈ ఆత్మీయ సందేశాన్ని విని మీ పాదాల చెంత మోకరించిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. ఆయా రోగాలతో, బలహీనతలతో బాధపడుతున్న వారి శరీరాలను మీ పరిశుద్ధ హస్తాలతో ముట్టి ఇప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పుల బాధల్లో ఉన్న వారికి ఆర్థిక ద్వారాలు తెరవండి. ఉద్యోగాలు లేక, వివాహము కాక, పిల్లల చదువుల విషయమై ఆందోళన చెందుతున్న కుటుంబాలలో మీ అద్భుత కార్యాన్ని జరిగించండి. దేవా, భయము, నిరాశ అనే చీకటి శక్తులు ఇప్పుడే యేసు నామములో తొలగిపోవును గాక. పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు, ప్రయాణాలలో ఉన్నవారికి మీ తోడుపాటునివ్వండి. మా సంఘాలను, సేవకులను, దేశాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డకు ప్రశాంతమైన నిద్రను, దేవదూతల కావలిని దయచేయండి. మీ రాజ్యము మా హృదయాలలో స్థాపించబడాలని మీ జీవము కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతించి కీర్తించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రాజ్యము వచ్చునుగాక అనే ఒక్క వాక్యము యేసు బోధించిన మొత్తము సువార్తకు కేంద్ర బిందువు ఎలా అయిందో మనము కలిసి తెలుసుకోబోతున్నాం. అసలు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చింది? యేసు క్రీస్తు దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది అని చెప్పిన ఆ పరమ రహస్యం ఏమిటి? ఈ ఆశ్చర్యకరమైన బైబిల్ సత్యాన్ని వచ్చే ఎపిసోడ్లో రేపు రాత్రి 7 గంటలకు లోతుగా ధ్యానిద్దాం. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హృదయపూర్వకమైన సమ్మతిని కామెంట్స్లో ఆమెన్ అని వ్రాసి తెలియజేయండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరాలను కూడా కామెంట్స్లో లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు పంపవచ్చు. లేదా నాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రియులారా, ఈ సందేశము కనీసము మీ 3 మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసుకోవడం ద్వారా దేవుని సువార్త పరిచర్యలో మీరు భాగస్వాములవుతారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక.